కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి పంచమ స్థానం లోపల ఈ గోచరం నడుస్తుంది. ఫెంటాస్టిక్ అని చెప్పలేను, కానీ పర్వాలేదు, నార్మల్ అని చెప్తా. ఎందుకని తెలుసుకోండి. అష్టమాధిపతి అలాగే తృతీయాధిపతి పంచమ స్థానంలో గోచరం ఉండడం ఇది మీ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కొద్దిగా అంత అనుకూలంగా ఉండదు. బుద్ధి లోపల కోపం చాలా పెరుగుతుంది. బుద్ధి ఎంత తీవ్రంగా పని చేస్తుంది అంటే అంత తీవ్రంగా పని చేస్తుంది. కానీ బుద్ధికి ఒకటి అవసరము, విచక్షణ అవసరము. బుద్ధి ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, దానికి ఏం వచ్చిందైతే చెప్పుద్ది, కానీ అక్కడ కొద్ది సైకాలజీ పరంగా కొన్ని ఆలోచించాలి, కొన్ని డిసిషన్ తీసుకునేటప్పుడు కొద్ది ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది ఒక ఫిక్స్ పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు కొద్దిగా డేరింగ్ అయితే ఎక్కువ పెరగబోతుంది, ఇది మంచి విషయం. రెండో విషయం ఏంటంటే పంచమ స్థానం లోపల ఇక్కడ కుజుడు ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల కొద్దిగా గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ చెప్పిన ఏవైతే పాయింట్స్ చెప్పారో దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఈ సమయకాల లోపల గర్భవతి మహిళలు ప్రత్యేకంగా ఏంటంటే బెల్లము అలాగే ఎర్రపప్పు దానం చేయడానికి మీరు ప్రతిరోజు ప్రయత్నించండి. 45 రోజులు చేయడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం తెలుసుకొని కన్యా రాశి వారికి ఈ సమయకాలం ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలం చాలా బాగుంది. కొత్త కొత్త విషయాల పట్ల రాబోయే రోజుల్లో ఆసక్తి అయితే పెరగబోతుంది. రీసెర్చ్ లోపల మీకు ఒక పట్టుదల అయితే రాబోయే రోజుల్లో మీరు తీసుకోబోతున్నారు. మీకు దక్కాల్సిన ఏవైనా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కొద్ది ఖర్చులు అవుతాయి, కానీ రిజల్ట్స్ అంత ఫాస్ట్గా అయితే అస్సలు రాదు. ప్రతిరోజు నేను చెప్పేది ఏంటంటే బెల్లం దానం చేయండి, ఎర్రపప్పు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి, ఎవరైతే కొద్దిగా ప్రాబ్లం చాలా ఎక్కువగా నడుస్తున్నట్లయితే. శ్రీమాత్రే నమః.